హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇక్కడ మా పాప కూడా హాయ్ చెప్తుంది. చెప్పాను కదా మేము ఈవినింగ్ బయటకు వెళ్తాం సాటర్డే అనేసి. జన్ పార్క్ వచ్చాం మేము. ఈ పార్క్ ఎక్కడ ఉంటుందంటే వైజాగ్లోని కళామందిర్ షోరూమ్ ఉంది కదా, ఆపోజిట్లో ఉంటుంది. ఇది చాలా చిన్న పార్క్. ఇప్పటికి వచ్చి మేము ఎప్పుడు వెళ్ళలేదు. చిన్నప్పటి నుంచి వైజాగ్లోనే ఉంటున్నాం కానీ ఒక్కసారి కూడా ఈ పార్క్కి వెళ్ళలేదు. అంటే చాలా చిన్న. ఈ పార్క్కి ఎంట్రీ ఫీజు కూడా ఉండదు. జస్ట్ మనం అలా వెళ్ళడము, కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి వాటికి చాలా బాగుంటుంది. జస్ట్ అలా వెళ్ళి కూర్చొని ఫ్రెండ్స్తో అటుతోని అలా కబుర్లు చెప్పుకొని అలా వచ్చేయచ్చు. నెక్స్ట్ అంతేకాకుండా మనం దేనికైనా వెళ్ళి వెయిటింగ్, చాలామంది దూరం నుండి వస్తారు కదా వైజాగ్కి. ఏదైనా వెయిటింగ్ అది ఉన్నదనుకోండి, వెయిట్ చేయాల్సి వచ్చిందనుకోండి ఒక 1 అవర్ అలాగా, ఇక్కడికి వచ్చి మనం స్పెండ్ చేయొచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా బాగుంది పార్క్ అయితే, నాకు నచ్చింది. ఇక్కడ చూసారా మా పాప బుద్ధునికి దండం పెడుతుంది. చాలా క్యూట్గా అనిపించి వీడియో తీసుకుంటున్నమాట. మా పాప ఏ దేవుడి ఫోటో కానీ ఏమైనా ఇలాగ ఫొటోస్ ఇలాంటి బొమ్మలు కనిపిస్తే ఫస్ట్ దండం పెడుతుంది అన్నమాట. చాలా క్యూట్గా అనిపించింది. అంతేకాకుండా ఈ పార్క్లో ఎక్కువ మంది జనాలు కూడా లేరు. మీకు పార్క్ వ్యూ అంతా ఒకసారి రియల్ సౌండ్ పెట్టుకుని చూడండి. వాటర్ ఇదంతా చాలా బాగుంటుంది. చూసారు కదా, పార్క్ బాగుంది కదా. ఇంకా నాకు తెలిసి ఏ ఫోటోగ్రాఫర్ ఈ పార్క్ని విజిట్ చేయలేనట్టున్నారు. లేదంటే ఖచ్చితంగా ఎవరైనా ఫోటోగ్రాఫర్ కానీ విజిట్ చేసి ఉంటే ఈ పార్క్కి ఇక్కడ ఫోటోషూట్స్ అవి చేసి ఈ పార్క్ ఫోటోషూట్స్ అవి కూడా చేసేవారు. లేదంటే ఏ పార్క్కి వెళ్ళినా ఉడా పార్క్, శివాజీ పార్క్ ఎక్కువ వీళ్ళతో కాకుండా, అంటే ఎక్కువ పీపుల్స్తో కాకుండా ఫోటోగ్రాఫర్స్తోని, పెళ్ళికూతురు పెళ్ళికొడుకులతోనే నిండిపోతున్నాయి పార్క్స్ అనినా. ఇది ఒకటే ఖాళీగా ప్రశాంతంగా ఉంది. చూడాలి, నెక్స్ట్ ఇది కూడా నిండిపోతుందిలేండి. ఇంకా ఆ ఫోటోగ్రాఫర్స్తోని ఇప్పుడు ఏ పార్క్కి వెళ్ళినా ఫోటోగ్రాఫర్స్ ఎక్కువ కనిపిస్తున్నారు. అలా అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇంకా మా పాప మేము కాసేపు అలాగా అంతా ఎక్స్ప్లోర్ చేసాము. ఆ పార్క్ అంతా చుట్టూ తిరిగి ఏమున్నాయి ఏంటో అన్నీ చూసి కాసేపు అక్కడ ఉండేసి స్పెండ్ చేసి వెళ్ళిపోయామన్నమాట. కాసేపు ఇక్కడ మా బాబు ఇక్కడ ఇలా రాక్స్ ఉన్నాయి కదా, అవి ఎక్కాడు. ఫోటో తీయమంటే మా హస్బెండ్ అలా ఫోటో తీస్తున్నమాట. సో ఆ తర్వాత పార్క్ నుంచి మేము టిఫిన్ చేయడానికి, ఈరోజు సాటర్డే కదా, టిఫిన్ చేయడానికి దసపల్లికి వెళ్ళాము. దసపల్లి ఎగ్జిక్యూటివ్కి వెళ్ళామన్నమాట. అక్కడ టిఫిన్ ఆర్డర్ చేసి, ఆర్డర్ వచ్చేలోపు అక్కడ పజిల్స్ ఉంటాయి కదా, ఆ పజిల్ పేపర్ మీద మా బాబు అడుగుతున్నాడు ఎలా పజిల్ సాల్వ్ చేయాలని. నేను చెప్తున్నాను కానీ చేయడానికి మా దగ్గర పెన్ లేదన్నమాట. అందుకని ఆ పేపర్స్ వాళ్ళని అడిగి తెచ్చుకున్నాడు మా బాబు. ఆ తర్వాత నేను ఇక్కడ మా పాప ఇదంతా పూరి అవన్నీ తిన్నాము. పూరి, దోశ అవన్నీ నలుగురం బాగా తిన్నాము. ఇక్కడైతే మా పాప పడిపోయింది కుర్చీలో నుంచి. లక్కీగా మా హస్బెండ్ క్యాచ్ పెట్టారు కాబట్టి పెద్ద పెద్ద మాల్స్కే కాకుండా ఇలాంటి చిన్న చిన్న పార్క్స్ కూడా తీసుకెళ్తూ ఉంటే బాగుంటుంది. పిల్లల్ని బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇంకా ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ అదే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.